శ్రీ సాయిరామ్ 1900 సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడినటువంటి భాగవత వాహిని నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. కుంతీదేవి కూడాను శ్యామసుందరుని పదము అనుగమించను. ఇక అక్కడ మిగిలినది కుంతీదేవి నిర్జీవ శరీరము. తల్లి ప్రాణము వీడుట చెంత ఉన్నటువంటి అర్జునుడు కనిపెట్టి, అన్నా ఏమీ చిత్రము, మాతృదేవిని కూడా కోల్పోతేమే అని బోరును ఏడవసాగాను. నిలుచున్నటువంటి ధర్మజుడు ఉలికి పడినట్లు ఏమీ అని దగ్గరకు వచ్చి తల్లి మోము చూచి స్తంభించిపోయాను. అర్జునుని మాటలు బయట ద్వారముల దగ్గర వేచి ఉన్నటువంటి దాసీలు విని ఒక పరి లోనికి తొంగి చూచిరి. కుంతీదేవి దేహము నేలకూలినది. అర్జునుడు తల్లి తలను ఒడిలో పెట్టుకొని ముఖము మూసుకొని దుఃఖించుతున్నాడు. ఆ దృశ్యమును చూసి దాసీలు ఒకరికొకరు ఆతురతతో తెలుపుకొని లోనికి వచ్చి చూడగా తమ మహారాణి తమను శాశ్వతముగా విడిందని తెలుసుకొని గుళ్ళున అందరూ ఏడవసాగారు. ఇంతలో ఒకరికొకరు పరువులు తీసి అంతఃపురమునందరూ రాణులకు తెలిపిరి. నిమిషములో కుంతీదేవి మరణవార్త హస్తినాపురం అంతయు ప్రాకెను. అంతఃపురము నుండి రాణులు రొమ్ము రొమ్ము బాదుకొనుచు తల్ల కొట్టుకొనుచు వివిధ రీతుల విలాపములు చేయొచ్చు. పుట్టల్లో చీమల వలె ఒక్కొక్క వైపు నుండి రాణులు దాసీలు గుంపులుగా పరిగెత్తుతూ వచ్చుతుండుట భీమ నకుల సహాదేవులు మంత్రులు మిగిలిన వారందరూ నిమిషములో రాలిరి. అప్పటి దృశ్యము వర్ణనాతీతము. నిమిషమునకు పూర్వము నిండు ఆనందముతో అర్జున రాకకై ద్వారక వార్తలు వినుటకై నిండు ప్రాణములతో కాచి ఉండినటువంటి కుంతి నిర్జీవ దేహము చూసినటువంటి వారందరూ నమ్మలేకపోయారు. వచ్చి చూచిన వారందరూ బొమ్మల వలె కదలక మెదలక నిలిచిపోయారు. ఒకవైపున దాసీల రోదన, రాణుల అరుపులు రాతి గుండెలనైనను కలిగించినట్లు వినిపించుతున్నాయి. ఇంతలో ధర్మజుడు అందరినీ ఓదార్చి ధైర్యముతో సోదరులకు దుఃఖించవలదని సమాధానము చెప్పుచు కంటి నీరు విడవక అటు ఇటు తిరుగుతుండేట్టు చూసి వారికి ఆశ్చర్యము కలిగించాను. ఇంతలో మంత్రులు వచ్చి, రాజా, తమ ధైర్యము మాకెంతయో ఆశ్చర్యము కలిగించుతున్నది. మాతృదేవి అన్న ప్రాణముగా భావించి సేవించుతున్నటువంటి మీ హృదయము నేడు స్తంభించుటకు కారణమేమి అని దుఃఖముతో ప్రశ్నించగా ధర్మజుడు చిరునవ్వు నవ్వుచు, మంత్రులారా, మాతృదేవి యొక్క మరణము నాకు ఈర్ష్య పుట్టించుతున్నది తప్ప దుఃఖము రాకున్నది. ఆమె మహా అదృష్టవంతురాలు. భగవంతుడు స్వధామమునకు పోయిన వార్త వినగానే లోకం ఆమెకు దూరమైనది. వియోగ బాధను అనుభవించ ఇష్టము లేక తాను కూడాను శ్యామసుందరుని చెంతకు వెళ్ళను. అన్ని విధముల దురదృష్టవంతులు ఈ శిలాహృదులైన పాండవులే. భగవంతునికి సన్నిహితులమై ఉండి అతనిలో అన్ని విధములైన ఆనందములను అందుకొనియు అతని వియోగమును వినియు బద్దలు కానట్టి మా హృదయాలు బండలతో సమానము. నిజముగా మాలో అంతటి భక్తి ఉండిన తల్లి వలె మేము ఇందులకు ఖాయములు వీడలేకపోతుంది. మా బ్రతుకులు భూమికి భారము తప్ప వేరు ప్రయోజనము లేదు. కృష్ణ వియోగమును భరించలేక కుంతీదేవి ప్రాణం విడిచినటువంటిది అన్న విషయం అందరికీ తెలియగానే కుంతి దుఃఖమును వీడి శ్యామసుందరి ఎడబాటుకు మరింత ఘోరముగా విలపించదడిగిరి. కొందరు కృష్ణ సుధామమునకు వెళ్ళినాడని ధర్మని నోటి ద్వారా విని స్పృహ తప్పి నిలువున కూలిపోయేరి. కొందరు పిచ్చివార్ల వలె కేకలు వేసిరి. మరికొందరు తలలో గోడలు కొట్టుకునేరి. ఈ రీతిగా మనుగొరిని కర్రలపై సీమ నూనెపై పోసినట్లు రెండు దుఃఖములు ఏకమై ఒకరి మాట ఒకరికి వినిపించక కల్లోలమ్మగా ఉన్నటువంటి సమయమున ధర్మదుల మధ్య చేరి రాణులకు ధైర్యము చెప్పి ఎవరికి తగినట్లు వారిని ఓదార్చి తల్లి మరణమున కానీ శ్యామసుందరి వియోగమున కానీ వినిపించ అవసరం లేదనియు వారి సంకల్పానుసారము జరుపుకున్నారు. ఇక మన సంకల్పములు మనము పూర్తి చేసుకుంటూ తగిన ప్రయత్నములు కావించవాలని అంటూ ధర్మదుడు తమ్ముని చెంతకు వచ్చి, అర్జున, లెమ్ము, ఇక ఆలస్యము చేయ పని లేదు. అమ్మకు ఇప్పుడే దహన సంస్కారములు నర్పవలను. రేపే పరిస్థితులకు రాజ్యాభిషేకము చేయవలను. నేటి రాత్రికి మనము హస్తినాపురం వీడవలను. ఒక క్షణమైనను భారముగా తోచున్నది నీ తీవ్రమైన వైరాగ్యం తెలుపగానే అంతకంటే తీవ్ర వైరాగ్యం గల అర్జునుడు తల్లి శిరస్సును తన తొడ నుండి తీసి క్రింద పెట్టి పరీక్షిత్ పట్టాభిషేక నిమిత్తమై తగిన ప్రయత్నములు జరపమని నకుల సహదేవులకు ఆజ్ఞనిచ్చి తాను కూడాను ఎవరికి తగినటువంటి పనులు వారు చేయుట తగినట్లు చెప్పుచూ అటు ఇటు తిరుగాడుదొచ్చెను. భీముడు తల్లి దహన కార్య నిమిత్తమై ప్రయత్నములు చేయించుండెను. సశేషం. సాయిరాం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। जय साई राम, जय जय साई రామ్। ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను। దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు। సాయి రామ్।